పాపానికి వాడు మనకి సోర్స్ పాయింట్‌గా కనబడుతూ ఉంటది. అంటే వాడేమి నేర్పిస్తాడయ్యా మనకంటే, నేను పాపినై ఉన్నాను గనక మీరును పాపులై ఉండండి. అదే వాడు నేర్పించేది. దేవుడు నేర్పించేది ఏంటి ఇంతకీ? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మనందరం పరిశుద్ధంగా ఉందాం. మనందరం పరిశుద్ధంగా బ్రతుకుదాం. అందరిని పరిశుద్ధంగా ఉంచుదాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఆలోచనలు. మరి వాడి రాజ్యం ఎలా ఉంటది? నేను పాపం చేశాను కనుక, ఒరేయ్ నువ్వు పాపం చేయవా? చెయ్యాలి. నేను పాపం చేశాను కాబట్టి నువ్వు పాపం చేయాలి. ఇక వాడు పాపం చేయాలి. మనందరం కలిసి ఎదుటోడిని పాపం చేసేలా చేయాలి. మనందరం కూడా పాపులుగా ఒక సమూహంగా ఏర్పడదాము. ఇది మెయిన్ డిఫరెన్స్ అండి. అంటే దేవుని రాజ్యానికి, అపవాది రాజ్యానికి ఇదే ప్రాముఖ్యమైనటువంటి తేడా. ఇదే ముఖ్యమైనటువంటి తేడా. ఇక మీరు చూసుకోండి. ఏది అపవాది ప్రారంభించినా దాని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏదై ఉంటది ఇంతకీ? ఒక మనిషి పాపంలో పడిపోవటం.